భారత్ చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతుంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో ఏకంగా క్రికెట్ ప్లేయర్స్ ని టార్గెట్ చేయడం ప్రారంభించారు సో కాల్డ్ క్రికెటర్, మాజీ క్రికెటర్లు. ఇప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై పాక్ క్రికెటర్ అసభ్యకరమైన, అభ్యంతరకరమైన భాష మాట్లాడారు. మరి ముఖ్యంగా పదే పదే సూర్యకుమార్ యాదవ్ అని అక్కడ సో కాల్డ్ యాంకర్లు చెప్తున్నప్పటికీ కావాలని కోరుండి ఇటు పాకిస్తాన్లో ఒకప్పుడు ఎక్కడో చోట మంచి పేరు ఎయిడ్స్ వచ్చింది ఈ వ్యక్తికి. చాలా క్షమించండి ఎందుకంటే ఈ పదాలు వాడుతున్నందుకు. ఒకప్పుడు కాస్త మర్యాద ఇచ్చేవాళ్ళు ఈ వ్యక్తికి. చూస్తున్నారుగా అతగాడి మొహమ్మద్ యూసఫ్ యుహానా ఒక టీవీ కార్యక్రమంలో సూర్యకుమార్ యాదవ్ను చాలా అభ్యంతరకరంగా, ఆ పేరుని అభ్యంతరకరంగా పలికాడు. పదే మొహమ్మద్ యూసఫ్, ఒకప్పుడు యూసఫ్ యుహానా, ఆ తర్వాత ఇప్పుడు మొహమ్మద్ యూసఫ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అతని పేరుకి సంబంధించి అతను ఒక క్రికెటర్, పాకిస్తాన్కి సంబంధించి ఒకప్పుడు కోర్స్ పాకిస్తాన్ క్రికెటర్ కాదు, కెప్టెన్ కూడా ఒక టైంలో. అటువంటి వ్యక్తి సూర్యకుమార్ యాదవ్ని సుహర్ కుమార్ యాదవ్ అంటూ, బహుశా ఈ పదం పలుకుతాం చాలా ఇబ్బందిగా ఉంది నాకు, బట్ తప్పట్లేదు. పోనీ ఒకసారి మాట తప్పాడేమో, పోనీ కోర్స్ వస్తూ ఉంటే ఒకసారి మాట తడబాటు వస్తూ ఉంటుంది కదా. అయినప్పటికీ కూడా అక్కడ యాంకర్ చెప్తున్నాడు సూర్యకుమార్ యాదవ్ అంటే మళ్ళీ సుహర్ కుమార్ యాదవ్ అంటాడు. సుహర్ అంటే పంది. పదే పదే పంది అని పిలిచి ఇటు అగౌరవపరిచాడు భారత క్రికెటర్ని ఈ సో కాల్డ్ క్రికెటర్. యాంకర్ సరిదిద్దే ప్రయత్నం చేసిన సూర్యను దుర్భాషలాడాడు మొహమ్మద్ యూసఫ్ తీరు మీద మండిపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. మే 10న పాకిస్తాన్ పవర్ ముందు భారత్ జోకర్ అయిందంటూ ఇటు ఇంకొక దిక్కుమాలిన పాకిస్తాన్ క్రికెటర్, వాడు క్రికెటరు, ఆ దేశానికి పట్టిన దరిద్రం. వాడు క్రికెటరు, వాడు పొలిటీషియన్. ప్రజల గురించి మాట్లాడరా అంటే పోర్టుగాల్లో వీళ్ళు మీడియా కుర్చీ వేస్తుంది కదా, అక్కడ కూర్చొని తగలాడి నోటుకు వచ్చినట్టు పేలుతున్నారు. ముందుగా మొహమ్మద్ యూసఫ్ ఏం పేలాడో చూద్దాం. ఆ తర్వాత వాడికి ఇద్దరికి కలిపి ఖర్చుకిద్దాం. ఒకసారి ఈ మొహమ్మద్ యూసఫ్ ఏమన్నాడో చూద్దాం. सुवर कुमार यादव इसने जो जेफ बायकॉट की बात ना कर रहे हैं, असल में ये फिल्मी दुनिया से निकल पा रहे हैं। हाँ जी, फिल्मी दुनिया से बेचारे वो हर वक्त फिल्म ही चल रही है वहाँ। ये सुवर कुमार जो है, सूर्या कुमार यादव, अच्छा सूर्या कुमार यादव, सुवर कुमार यादव इसने जो हरकत की है, और इंडिया को देखे शर्म आनी चाहिए जिस तरह जीतने की कोशिश कर रहे हैं, अंपायर को साथ मिला के रेफरी के जरिए टॉर्चर करवा रहे हैं। जेफ बायकॉट की बात ना कर रहे हैं, असल में ये फिल्मी दुनिया से निकल पा रहे हैं। हाँ जी, फिल्मी दुनिया से बेचारे वो हर वक्त फिल्म ही चल रही है वहाँ। ये सुवर कुमार जो है, सूर्या कुमार यादव, अच्छा सूर्या कुमार यादव, सुवर कुमार यादव इसने जो हरकत की है, यादव। और इंडिया को देखे शर्म आनी चाहिए जिस तरह जीतने की कोशिश कर रहे हैं, अंपायर को साथ मिला के रेफरी के जरिए टॉर्चर करवा रहे हैं। जेफ बायकॉट की बात ना कर रहे हैं, असल में ये फिल्मी दुनिया से निकल पा रहे हैं। చూసారా ఏం పేలుతున్నాడు? రై, నీకు నిజంగా నీ దేశం మీద ప్రేమ ఉండి చస్తే వెళ్ళి నీ దేశ ప్రజలకి ఇంత బువ్వ పెట్రా, పనికిమాలిన వెధవ. నేను ఈ భాషలో తిట్టేందుకు ఆలోచించే ప్రయత్నం చేశాను. నీకోసం నేనెందుకు నా భాష మార్చుకోవాలి? నీ భాష మార్చుకో, నీ దేశ భవిష్యత్తును మార్చుకో. లేదనుకో, ఏ పంది అంటూ నువ్వంటున్నావో ఆ పంది దేశం నీదే మారుతుందిరా. యూసఫ్, సూర్యకుమార్ యాదవ్ అనే హక్కు మీకెక్కడుందిరా? సూర్యకుమార్ యాదవ్ అనే హక్కు మీకెక్కడుంది? ఏ దాడికి సంబంధించి ప్రపంచం మాట్లాడట్లేదో అదే ప్రపంచానికి ఈరోజు క్రికెట్ వేదిక సమాధానం ఇచ్చింది. మీకు కొమ్ము కాసేందుకు సిద్ధమవుతున్న ప్రపంచ దేశాలకి గట్టిగానే అదే వేదికగా మీరేమంటారు? అసలు మీరెవర్రా మా గురించి మాట్లాడుకోవడానికి? మీ దేశం గురించి మాట్లాడుకోండి, మీ క్రికెటర్ గురించి మాట్లాడుకోండి, మీ దేశ సైన్యం గురించి మాట్లాడుకోండి, మీ దేశ ప్రజల గురించి మాట్లాడుకోండి, మీ దేశ దౌర్భాగ్యం గురించి మాట్లాడుకోండి, మీ దేశ వరదల గురించి మాట్లాడుకోండి, మీ దేశం అడుక్కు తిరిగిపోతున్న దాని గురించి మాట్లాడుకోండి. బెచ్చబెత్తకొచ్చిన బిచ్చగాళ్ళు మీరు మా గురించి మాట్లాడేదేంట్రా? ఎదవ దెబ్బ మొహాలు వేసుకొని ఒక్కొక్కడును నోరెందుకు రా చెప్పి ఎడాపెడా పేలితే రై నాలుగులు తెగ్గోసే రోజుల దగ్గరలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి శాంతి ఒకవైపే చూస్తున్నారు. బొమ్మ ఒక కాయిన్కి ఒక సైడే మీరు చూశారు, రెండో సైడ్ పూర్తిగా చూడలేదు మీరు. ఇంకా ఈడు ఇలా పేలుతూ ఉంటే ఇంకోలా పేలుతున్నాడు. ఆ షాహిద్ అఫ్రిది గారు ఏకంగా భారత్ జోకర్ అయిందంట ప్రపంచ దేశం ముందు. ఎవడ్రా జోకర్ అయింది? మే 10న ఎవడ్రా జోకర్ అయింది? నువ్వు, నీ ప్రధాని, నీ సైన్యాధ్యక్షుడు, నీ దేశ ప్రజల్ని కలిపి జోకర్లు చేశారా మీరు? ఎవడ్రా జోకర్ అయ్యింది? ఎవడ్రా పారిపోయింది?
ఎవడ్ర కలుగులో దాక్కుంది ఆ రోజు? जंग हो रहा तो आपकी प्रधानमंत्री कहां है? पूछो उनको, तेरा आर्मी चीफ को पूछो, तू कहां भाग गया उस दिन और तेरे परिवार को कहां भगा दिया? पूछो उनसे. మా అడుగు వాడిని, నీ కుటుంబాన్ని ఎక్కడికి పంపించేస్తారని అడుగు, నీ ప్రధాని అడుగు. యుద్ధం జరుగుతుంటే ఏ కలుగులో దాక్కునని చెప్పి నీ ప్రధాని అడుగు. దమ్ముంటే అని అడగరు. అక్కడ మా గురించి, మా క్రికెటర్ల గురించి అడగడం కాదు. మాకు సంస్కారం నువ్వేం చెప్పక్కర్లా. నీ సంస్కారం ఏంటో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు అర్థమవుతోంది నీ సంస్కారం. రై షాహిద్ అఫ్రిది, గుర్తు పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నీలా మేము దిగజారలేక కాదు. నువ్వు అన్నావు కదా సోకాల్డ్ సంస్కారం, మాకు తెలుసు. మా నోరు ఎంతవరకు ఏ రేంజ్లో వెళ్ళాలో మాకు తెలుసు. నోరు దాటే పరిస్థితి వచ్చిందనుకో, నీకన్నా గట్టిగా మాట్లాడగలం. నీకంటూ ఒక 2-3 భాషలు ఏడిసాయేమో. మాకిక్కడ ఎన్ని భాషలు ఉన్నాయో తెలుసా? ఆ భాషలు వినడానికి లిపి లేనివి, లిపుడు వాటికి మాట్లాడుకుంటే 100 భాషలు మా దగ్గర ఉన్నాయి. సస్తారు ఒక్కొక్క భాషలో మాట్లాడితే వాటిని కన్వర్ట్ చేసుకుని వినేలోపే, వాటిని ట్రాన్స్లేట్ చేసుకుని వినేలోపే. ఒకసారి ఈ షాహిద్ అఫ్రిది వీడికి ఏదో వెనకాల బూస్ట్ కొట్టినట్టు వీడేదో పెళ్తున్నాడు. ఒక్కసారి వీడి ప్రేలాపన చూడండి. వీడికి కూడా ఖర్చుకిస్తా, వీడి మాటలకి వీళ్లతోనే సమాధానం ఇప్పిస్తా. రై షాహిద్ అఫ్రిది ఉండు, ఒకవేళ చూస్తూ ఉంటే కనుక ఉండు. నువ్వు అడిగిన ప్రశ్నకి నీ వాడితోనే నీకు చెంప చెళ్ళుమనిపించేలా, వాడి చెప్పుతో నీకే సమాధానం కొట్టించేలా చేస్తా. ఒక్కసారి వాడేమన్నాడు చూడండి. आवाम के लिए बात यह है कि 10 मई के बाद दुनिया ने देखा भी, पाकिस्तान की पावर को भी देखा और इंडिया को जलील होते हुए भी देखा. तो वो एक बहुत बड़ी शर्मिंदगी थी उनके प्राइम मिनिस्टर के लिए, उनकी आवाम के लिए. हर जगह मजाक बन गए थे दुनिया में. तो वो चीज उनसे बर्दाश्त नहीं होनी थी. एशिया कप जब शुरू हुआ तो उनके सोशल मीडिया अगर आप देखें तो सब शुरू हो गए थे कि पाकिस्तान से मैच नहीं होना चाहिए. इतना हो गया था कि मोदी के ऊपर ठीक ठाक प्रेशर आ गया था उस चीज का. बात यह है कि 10 मई के बाद दुनिया ने देखा भी, पाकिस्तान की पावर को भी देखा और इंडिया को जलील होते हुए भी देखा. तो वो एक बहुत बड़ी शर्मिंदगी थी उनके प्राइम मिनिस्टर के लिए, उनकी आवाम के लिए. हर जगह मजाक बन गए थे दुनिया में. तो वो चीज उनसे बर्दाश्त नहीं होनी थी. एशिया कप जब शुरू हुआ तो उनके सोशल मीडिया अगर आप देखें तो सब शुरू हो गए थे कि पाकिस्तान से मैच नहीं होना चाहिए. इतना हो गया था कि मोदी के ऊपर ठीक ठाक प्रेशर आ गया था उस चीज का. बात यह है कि 10 मई के बाद हर वक्त फिल्म ही चल रही है वहाँ. ये सूर्य कुमार जो है, सूर्या कुमार यादव. अच्छा, सूर्या कुमार यादव. सूर्य कुमार यादव, इसने जो सूर्या हरकत कुमार की है, यादव. और इंडिया को देखें शर्म आनी चाहिए जिस तरह जीतने की कोशिश कर रहे हैं. अंपायर को साथ मिला के रेफरी के जरिए टॉर्चर करवा रहे हैं. जेफ बायकॉट की बात ना कर रहे हैं. असल में ये फिल्मी दुनिया से निकल पा रहे हैं. हाँ जी, फिल्मी दुनिया से बेचारे, वो हर वक्त फिल्म ही चल रही है वहाँ. ये सूर्य कुमार जो है, सूर्या कुमार यादव. अच्छा, सूर्या कुमार यादव. सूर्य कुमार यादव, इसने जो सूर्या हरकत कुमार की है, यादव. और इंडिया को देखें शर्म आनी चाहिए जिस तरह जीतने की कोशिश कर रहे हैं. अंपायर को साथ मिला के रेफरी के जरिए टॉर्चर करवा रहे हैं. जेफ बायकॉट. చూసారుగా ఏంటి, సినిమా ప్రపంచంలో బతుకుతున్నావా? అరే దేవ్య మొహల్లారా, పనికి మల్ల మొహల్లారా, ఒక్క ఏ సినిమా మీది? అరే బా ఆస్కార్ కొట్టావురా, దర్జాగా చెప్పుకుంటావు ఆస్కార్ కొట్టావని చెప్పి. మీరేం కొట్టారా? చెప్పలు, అడుక్కునే చెప్పులు ఉంటాయి కదా, వాటిని అడ్డుకొచ్చి ఇలా కొట్టుకుంటున్నారు కదా. అండ్ వీడేమంటాడు షాహిద్ అఫ్రిది గారు, ఒక్కసారి నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే చాలా మంది మన తెలుగు వాళ్ళు మన కార్యక్రమాలు చూస్తూ ఉంటారు కాబట్టి. వీడేమంటాడంటే, పాక్ పవర్ని ప్రపంచం చూసిందంట మే 10వ తారీఖున. ప్రజలు అలాగే మన ప్రధాని మనమట తల దించుకోవాలట. అలాగే ఇంకేమంటాడు, ప్రతి చోట మజాక్ బన్ గయా. ప్రతి చోట అంటే ప్రపంచంలో ప్రతి చోట కామెడీ అయిపోయిందంట. చెప్తా ఒక్క నిమిషం ఆగరండి, నేను ఖర్చుకిస్తా ఒక్క నిమిషం. ముందు నువ్వు అన్న మాటలు మా వాళ్ళకి చెప్పని, ఆ తర్వాత మా వాళ్ళే తగులుకుంటారు. నేనే పెద్దగా మాట్లాడాల్సిన అవసరంలా. మా వాళ్ళకి ఇంకా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇది చెవుల్లో పడలేదు. పడిన తర్వాత మా వాళ్ళు మాట్లాడే మాటలకి మా వాళ్ళు మాట్లాడే మాటలకి మీ చెవులు చిల్లు పడతాయి. आप कमेंट करो हिंदी में और आप कमेंट करो कोई भाषा में. హిందీలో కమెంట్ చేస్తారా, నేను చదువుతా. తెలుగులో కమెంట్ చేస్తారా, నేను చదువుతా. వాళ్ళ చెవులకి చిల్లు పడేలా మనం మాట్లాడదాం. ఇంకా వీడేమంటాడంటే, పాక్తో మ్యాచ్ అవ్వకూడదని చెప్పి అక్కడ సోషల్ మీడియాలో మాట్లాడాడు. అవును, మీతో మాకు మ్యాచ్ ఏంట్రా, వేస్ట్ ఫెల్లో. ఇంకోటేంటి, ఇటు మోదీ బీసీసీఐకి చెప్పారట, బీసీసీఐ ప్లేయర్స్కి చెప్పారట. అవును, నీకు చెవులో చెప్పారా?
నీకు చెవులో చెప్పారు కదా, అరే షాహిద్ అఫ్రిది మోదీ వచ్చి బీసీసీఐకి చెప్పాడు, బీసీసీఐ వచ్చి అండ్ ప్లేయర్స్కి చెప్పిందని చెప్పి నీ చెవులో చెప్పారు కదరా జోకర్ ఫెలోస్. ఇంకా ఏమంటాడు, సోషల్ మీడియా ప్రజల్ని తట్టుకోలేకపోయిందంట. ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, మీరు రియాక్ట్ అవ్వండి బాస్, మీరు రియాక్ట్ అవ్వండి, ఎవరు చూస్తున్నారు మీరు రియాక్ట్ అవ్వండి. ఆ కమెంట్స్ నేను చదువుతా. కాస్త వాళ్ళలా అంత దిగజారి భాష మనకు అవసరం లేదు, మన భాష మనకుంది, మన భాషలో వాళ్ళకేస్తే చాలు. నెక్స్ట్ ఏమంటాడు ఇంకా, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ జెంటిల్ మ్యాన్ని పక్కన పెట్టేశారా. అరే బేవకూఫ్, అరే వేస్ట్ ఫెలోస్, ఎందుకు పనికిరాని దద్దమల్లారా, మేము కాదురా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ని పక్కన పెట్టింది, మీరు ఎప్పుడో మనుషులు ఒక హ్యూమటేరియన్ గ్రౌండ్స్ అంటారు కదా, వాటిని ఎప్పుడో పక్కన పెట్టేశారు మీరు, మీకు అర్థం కావట్లేదు. జెంటిల్ మ్యాన్ ఎవడరా జెంటిల్ మ్యాన్, అడుగుడి ప్రధాన్ని, జెంటిల్ మ్యాన్ అంటే ఏంటో ఎలా ఉండాలో. మా సినిమాలో ఒక జోక్ ఉంటుంది, నేను అది చెప్తే బాగోదు, ఇక్కడ చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. మా వాళ్ళు అడిగితే చెప్తారు, కాస్త టెక్స్ట్ జెంటిల్ మ్యాన్ అంటే తెలుగులో అర్థం ఏంటో, లేకపోతే మరి సినిమాలో అర్థం ఏంటో, ఆ లాంగ్వేజ్ చెప్తే నీకు అర్థమవుతుంది, నీకు దిమ్మ తిరుగుతుంది ఆ భాష. ఏమంటారు, ప్రజల ముందు ప్రజలు ఇంకోసారి తలదించుకోవాలరా. రేయ్, ఇంకోసారి భారత ప్రజల గురించి మాట్లాడితే బాగోదు, మేము ఎవరి దగ్గర తల దించాల్సిన అవసరం లేదు. అరే మీరు తల దించేది అసలు ఆలోచన నీకు ఎలా వచ్చింది, మీరు కదా వంగి వణకం పెడుతున్నారు, మీరు తల కదా ఏకంగా సాష్టాంగ నమస్కారం ప్రపంచ దేశాలకి. టర్కీ ముందు బాబు ఇలా ఏదది ఒక చెప్ప పట్టుకొని బాబు డబ్లీ బాబు డబ్లీ బాబు డబ్లీ, ఇది కదా మీ బతుకు, అంతే కదరా, లేకపోతే మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. అట్ ద సేమ్ టైం ఇంకొంతమంది కూడా మాట్లాడుతున్నారు, ఏంటది ప్లేయర్స్ని తప్పట్రంట అన్నమాట అంతా అనేసి ప్లేయర్స్ని తప్పట్రా. ఎవర్రా మీరు, ఇదే 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 అఫ్రిది. రే అఫ్రిది, నువ్వు చూస్తున్నావో చూడవో నాకు తెలియట్లా, కానీ చూడు, నువ్వు అన్నావు కదా మే 10వ తారీఖున ప్రపంచం పాకిస్తాన్ పవర్ చూస్తుందని చెప్పి నిజమైన పాకిస్తాన్ పవర్ చూపించింది, పగిలిపోయిన పవర్ని చూపించింది. భారత్ మీ పవర్ పటాపంచలు చేసింది, ఏదో ఆ కోసం ఈ కోసం మిగిలిపోయింది. మీ పవర్ ఏంటి, టెర్రరిజం మీ పవర్, ఉగ్రవాదం మీ పవర్, అడుక్కోవడం మీ పవర్, అడుక్కొని మళ్ళీ ఉగ్రవాదానికి ఇవ్వడం మీ పవర్. ఈ పవర్ అవసరంలా, మా పవర్ ముందు మీ పవర్ పటాపంచలైందని చెప్పి రే మీ ఉగ్రవాద నాయకులే చెప్తున్నారా. ఒక్కసారి విను, మీ పవర్ ఏ స్థాయిలో పటాపంచలైందో. ఇటు జైషే మహమ్మద్ కమాండర్ రియాక్ట్ అయ్యాడు, ఒక్కసారి అది విను, నీ భాష అర్థమవుతుందిగా, ఒక్కసారి వినిన తర్వాత అప్పుడు నువ్వు కమెంట్ చేయి, కుదిరితే మాట్లాడుకుందాం ఇక్కడ. ఒకసారి ఐ థింక్ ఇలియాస్ అనుకుంటా అతగాడి పేరు, ఒకసారి జైషే కమాండర్ ఏమంటున్నాడు చూద్దాం. రైట్, మరి కాసేపట్లో ఆ బయట మీ ముందు ఉంచబోతున్నాను, ఎందుకంటే కనుక నిజం రక్తం మరుగుతోంది. ఒకసారి ఆ ఇలియాస్ గారు ఏమన్నాడు, షాహిద్ అఫ్రిది నీకు కౌంటర్గా నీవాడే, నీ దేశంలో నీ ఉగ్రవాది, నీ ఉగ్రవాద కమాండర్ మాట్లాడుతున్నాడు, నీకు సమాధానం వాడే ఇస్తున్నాడు. ఒకసారి వాడేమంటున్నాడు చూద్దాం. ये टेररिज्म, ये दहशतगर्दी की बकवास सीने के साथ लगाए इस मुल्क की नजरियाती जुग्राफियाई सरहदों के लिए कभी हम दिल्ली से टकराए, कभी हम काबुल में टकराए, कभी हम कंधार से टकराए, सब कुछ कुर्बान करने के बाद 7 मई को भावलपुर के अंदर मौलाना मसूद अजहर की फैमिली के लोग बहने और बेटे और बच्चे रेजा रेजा हो गए, टुकड़ों में तकसीम हो गए. ये कल्याता, ये टेररिज्म, ये दहशतगर्दी की बकवास सीने के साथ. शाहिद अफरीदी दोनों का आपका काम कर रहा है ना, शायद दोनों का आपका काम कर रहा है. तो सुन लो, आपके जैश कमांडर ने जो बात बोल रहा था, आपके जो जैश कमांडर ने बोल रहा था वो जो सुन लो थोड़ा से, तो पता चल जाएगा मई 10 में क्या हुआ है, जंग में कौन जीता है, कौन जिताया है, किसने जीता है, किसने बोला बाहर आके चिल्ला के हम जीत गए. तो लोगों को और इस दुनिया को बोलने की जरूरत नहीं है, साबित की जरूरत पड़ती है ना. साबित को बताओ तेरा क्या प्रूफ है, जीता बोल के గెలిచావని చెప్పడానికి నీ దగ్గర ఉన్న ప్రూఫ్లెట్లు చూపించిన ప్రపంచానికి భారత్ దగ్గర సిద్ధంగా ఉన్నాయి. భారత్ దగ్గర నువ్వు వదలమంటే టప్ప నువ్వంటే నువ్వు కాదు, ఆఫ్టర్ ఆల్ నీకు పంపించాల్సిన అవసరం లేదు భారత్కి. నీ ప్రధానిని చెప్పమను,
నీ ప్రధాని చెప్పమను భారత్ని ప్రూవ్ చేయమని చెప్పి. అసలు మీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం భారత్కి లేదు. అఫ్ కోర్స్ అటువంటి సిచ్యువేషన్ వస్తే కనుక ఎస్ ప్రూవ్ చేస్తే మేము ఒప్పుకుంటాం అని చెప్పి నీ ప్రధానిని, నీ సైన్యాధ్యక్షుడు సో కాల్డ్ ఫీల్డ్ మార్షల్, మీరు ఫీల్డ్ మార్షల్ అంటారేమో, మీ దృష్టిలో వాడు ఫీల్డ్ మార్షల్, కానీ మీ ప్రజల దృష్టిలో ఫీల్డ్ మార్షల్, వాడిని దేశం విడిచి పొమ్మని చెప్పి దరిద్రం వదులుతా బాగుందని చెప్పి నీ ప్రజలు కోరుకుంటున్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడు, నువ్వు వాళ్ళతో మాట్లాడు, మీడియా ముందు మాట్లాడుతావు, లేకపోతే నీ సోషల్ మీడియాలో మాట్లాడుతావు, నోటుకొచ్చింది పేలుతావు, ఇటు భారతీయులని భారత ప్రజలని దూషించడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. అండ్ నీలాంటి వేస్ట్ గాడి ప్రపంచంలో ఇంకోటి ఉండడేమోరా. ఎందుకంటే నిజానికి అబద్ధానికి తేడా తెలియకుండా పేలే నీలాంటి వాళ్ళకి, నీలాంటి కుక్కలకి ఇంక మాటలు అవసరంలే. ఇంకా ఏవైనా కొన్ని రోజులు ఓపిక పట్టండిరా, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి. మొన్న నేపాల్లో తరిమేస్తారు కదా, బట్టలు చింపి ఆర్థిక శాఖ మంత్రిని రోడ్డు మీద పరిగెట్టించారు, గుర్తుందా? రేయ్ వింటున్నావా? నేపాల్ ఘటన మీకే ఎదురవుతుంది. నెక్స్ట్ కొన్ని రోజులు అమెరికా పక్కకి వెళ్ళింది అనుకో చాలు, చీపురు చూట్ చేస్తారు మిమ్మల్ని అందరినీ అక్కడ ప్రజలు. చీపురు రివర్స్ చేసి ఒక్కొక్కరు మిమ్మల్ని వెంట తరుముతూ ఉంటే ఆ రోజు ఉంటుంది ప్రపంచానికి మజా. ఆ రోజు మీకు తెలుస్తుంది. మీ సైన్యాధ్యక్షుడు ఏదో అనుకుంటున్నాడు తోపు తురుమని చెప్పి, గుర్తుపెట్టుకో మీరంతా కూడా ప్రజల నుంచి వచ్చిందే. ప్రజలకు అన్నం పెట్టకపోతే, ప్రజలకు బువ్వ పెట్టకపోతే మీ బతుకులు లేవు. అండ్ భారత్ని అంటున్న కొద్దీ మీకేదో వచ్చేస్తున్నారు అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకోండి, మీరు రోజు రోజుకు దిగజారిపోతున్న దేశం రా. అండ్ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. నేను ఆ రియాక్షన్స్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ఎస్ ఇంకో మ్యాచ్ ఉంది, సూపర్ 4లో దెబ్బ కొట్టాలి. వాళ్ళని దెబ్బ కొట్టేదేంటి బాస్ అక్షయ్, వాళ్ళు ఆల్రెడీ దెబ్బ పడ్డారు. ఇంకా మాట ఏమంటున్నాడంటే ఇంకో 100 మ్యాచ్లు గెలిచిన భారత్ పర్వాలేదు, కానీ మే 10th గెలిచిపోయాం కదా అని చెప్పి వీడంటున్నాడు. ఎవడు? ఈ సో కాల్డ్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది. అరే షాహిద్ అఫ్రిది, నీకు అర్థమైంది ఈ మ్యాచ్ కాదు నెక్స్ట్ అన్ని మ్యాచెస్ కూడా భారత్ అని చెప్పి. ఎందుకంటే నీ టీం సరిగ్గా లేదు. వాళ్ళేమంటారు, వాళ్ళు ఒకటేది అంటారట. ఏమని భారత్కి నెక్స్ట్ చూపిస్తానా, మీరేం ఫికర్ పడకండి, కొట్టేది భారత్, మ్యాచ్లన్నీ కొట్టేది భారత్. అండ్ మీరు సూపర్ 4లో కూడా ఉంటారో లేరు చూసుకోండి. మీ పరిస్థితి ఏంటో చూసుకోండి. ఎందుకంటే అక్కడ మిగిలిన దేశాలు కూడా చాలా గట్టిగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. రఘువీర్ రియాక్ట్ అయ్యారు, వేస్ట్ ఫెలో సార్ అంటూ కూడా. ఎస్ మనం కూడా అదే అంటున్నామండి. రఘువీర్ గారు పాకిస్తాన్ వేస్ట్ ఫెలో. అండ్ అక్షయ్ సేయింగ్ అన్నా ఇండియా ఎవ్వరి నెగిటివ్స్ వినదు, టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి. ఎస్ ట్రూ అక్షయ్, బట్ ఎవరి మాట వినదు అండ్ టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పి కరెక్టే. బట్ ఏమవుతుందంటే వీళ్ళ నేరేటివ్స్, వీళ్ళేదో అంటున్నారు, వీళ్ళ నేరేటివ్స్ ప్రపంచం వింటుంది. ప్రపంచానికి ఎంత పర్లేదు అర్థం కాదు. వీళ్ళు ఏదైతే అంటారో దాన్ని పట్టుకుంటుంది అండ్ వీళ్ళకి అండగడ్డలపడే ప్రయత్నం చేస్తుంది. కాబట్టే మన బాధ. మన సోషల్ మీడియా వారియర్స్గా కొంతమంది ఫైట్ చేస్తున్న సందర్భం ఉంది కాబట్టి ఇంకా వీళ్ళ నేరేటివ్స్ని కొన్ని చోట్ల కొట్టిపారేస్తున్న సందర్భం. అయినప్పటికీ నిజంగా నాకు ఆ రోజు రాత్రి లిటరల్గా నాకు భయం వేసింది. ఎప్పుడైతే మ్యాచ్ గెలిచామో మనం, వెంటనే పాకిస్తాన్ ప్రధాని వచ్చి ఎస్ మేము మ్యాచ్ గెలిచేసామని ఎక్కడ చెప్తాడని చెప్పి. నిజం. ఎందుకంటే వీళ్ళ బతుకే అంతా, వీళ్ళ జైషే మహమ్మద్, వీళ్ళ ఉగ్రవాదులు చెప్పినా వీళ్ళు వినరు, వీళ్ళ సైన్యాధ్యక్షుడు చెప్పినా వినరు. యుద్ధాలు జరిగినప్పుడు కలుగులో దాక్కునే ఈ బ్యాచ్ ఈరోజు మనల్ని అంటోంది. ఇటు సూర్యకుమార్ యాదవ్ని పంతి అంటూ సంబోధించడం మహమ్మద్ యూసుఫ్ అభ్యంతరకరం. దుర్మార్గపు చర్యరా మీది. మీరు మీ బతుకులేంటో మీరు చూసుకోకుండా ఇటు భారత్ మీద పడి ఏడుస్తున్నారు కదా. పోదురా రేయ్, ఈ పాపం ఉట్టునే పోదు. ఇప్పటికే వరదలతో మీ దేశం కొట్టుమిట్టాడుతోంది. ఎట్ ద సేమ్ టైం ఆకలితో జనం చచ్చిపోతున్నారు. అండ్ గుర్తుపెట్టుకోండి, భారత్ మీద మీరు పడేస్తున్న ఈ ఏడుపు ఏదైతే ఉందో మిమ్మల్ని తిరిగి కొడుతుంది. భారత్ ఎప్పుడొక్కటే కోరుకుంది, విశ్వశాంతిని కోరుకుంది. కానీ మీరు ఈరోజు ఏం చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. రేపు ఇంకొక డెవలప్మెంట్తో మీ ముందుకు వస్తాను నేను. అండ్ మీరు భారత్ని దెబ్బ కొట్టేందుకు ఎటువంటి పన్నాగాలు పన్నుతున్నారో ప్రతిరోజు అప్డేట్ ఉంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. తెలుగు ప్రజలు, అరే మీ వరకు ప్రపంచానికి సంబంధించి మీకు ఎవరైనా అండ కావాలేమో, 2 తెలుగు రాష్ట్రాలు చాలు మిమ్మల్ని గట్టిగా కొట్టడానికి. మిగతా దేశానికి సంబంధించి మిగిలిన ప్రాంతం, మిగిలిన రాష్ట్రాలన్నీ ఎవరి పని వాళ్ళు చూసుకున్న 2 తెలుగు రాష్ట్రాలు చాలు మిమ్మల్ని గట్టిగా దెబ్బ కొట్టడానికి. గుర్తుపెట్టుకోండి. బహుశా ఇది కాస్త ఎగ్జాగరేషన్ అనిపించచ్చేమో, కానీ ట్రూ. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. అండ్ ఇంకా ఫైర్ అవ్వండి సార్, మీరు మీ మాటలు
ఎక్కడి వరకు రీచ్ అవ్వాలి? सुनाएंगे ब्लैक शार्क, सुनाएंगे। साउथ का वॉइस चलेगा, एक दिन पाकिस्तान सुनेगा, पाकिस्तान को सुनना पड़ेगा। जब हमारे देश के बारे में बात करेंगे तो हम तो हम सुन के तो नहीं रहेंगे ऐसे। నీకొక భాష వచ్చేమో, మా బాధే మాకు భాష, గుర్తుపెట్టుకో పాకిస్తాన్, మా బాధే మాకు భాష, మా ఆవేదన, మా ఆక్రందన ఇంకా కరెక్ట్గా వాటిని మేము కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు నువ్వు బతికి ఇంకా బట్ట కట్టుతున్నావు, గుర్తుపెట్టుకో। ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరేమంటున్నారు? అండ్ ब्लैक शार्क इज सेइंग आई लव इंडिया, एक ही बात बोलना चाहते हैं इस वक्त में, पाकिस्तान मेरी भारत महान, मेरी भारत महान, भारत माता की जय। అండ్ ఇక్కడ నుండి ఎవరైనా ఆ దిక్కుమాలిన దేశానికి కావచ్చు, ఆ పనికిమాలిన పాకిస్తాన్కి సపోర్ట్గా నిలిస్తే కనుక బాబు దయచేసి ఇక్కడి నుంచి దొబ్బేయండి, మీకు ఇక్కడ ప్లేస్ లేదు, మీకు ఇక్కడ ఖాళీ లేదు, మీకు ఇక్కడ జాగా లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి। ఎందుకంటే మీకు పాకిస్తాన్ అంత ప్రేమ కారిపోతూ ఉంటే ఆ ప్రేమను అక్కడే చూపించుకోండి। ఇక్కడెందుకు? మీకు టైం వేస్ట్ కదా, ఈ దేశం మీకేం చేయట్లేదు కదా, మీకు ఆ దేశం చేసేస్తుంది కదా, బయలుదేరండి ఇక్కడి నుంచి। మరి ఆ దేశం మీద ప్రేమ మమకారం అంత మీకు ఊరిక ఉంటే ఊరిపోతూ ఉంటే వెళ్ళిపోండి అర్జెంట్గా। చల్ యహాं से भाग, चल यहाँ से भाग, जरूरत नहीं है तुम लोगों से, మాకు అవసరం లేదు మీలాంటి వాళ్ళు, మీకు అంత పక్క దేశాల మీద ప్రేమ ఉంటే వెళ్ళిపోండిరా బాబు, మిమ్మల్ని ఎవడో బలవంతంగా ఇక్కడ ఉండమని చెప్పట్లా, మా బతుకేదో మేము బతుకుతాం, మా బతుకేదో మేము బతుకుతాం, మీరు అర్జెంటుగా మీరు తట్టాబొట్టా సర్దుకొని బయలుదేరండి। అదిగో ఈ అఫ్రిదీ గాడికి, ఆ యూసఫ్ గాడికి, ఆ ఎవడాడు షహబాజ్ షరీఫ్ గాడికి, ఆ సైనిక చీఫ్ ఉన్నాడు కదా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గాడికి, వీడికి అక్కడికి వెళ్ళి భజన చేయండి, వాళ్ళ వెనకాల ఉండి భజన చేయండి, మీకు కరెక్ట్గా ఉంటుంది అప్పుడు। అండ్ ఇటువంటి పిచ్చి కుక్కలు మాట్లాడుతున్నప్పుడు కూడా, ఇలాంటి పిచ్చి కుక్కలు మాట్లాడుతున్నప్పుడు కూడా తిప్పి కొట్టకపోతే ఏమనాలి ఇంకా మనం? ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ను వదిలేసి తప్పు చేశావని చెప్పి ఒక ప్రశ్నను ఇక్కడ మేము ముందుంచే ప్రయత్నం చేసింది ఆర్టీవీ। చాలామంది రియాక్ట్ అవుతున్నారు, ఆ రియాక్షన్కి సంబంధించి ఎస్ వి విల్ సే జై హింద్, తప్పకుండా చెప్దాం। ఎందుకు ఆ మొహమాటం దేనికి? ఇంకా ఆ మొహమాటం దేనికి? ఎవరి కోసం? మరి ముఖ్యంగా పాకిస్తాన్ వదిలేసి తప్పు చేశామంటే దాదాపుగా 9 మంది నో అంటున్నారు, ఇంట్రెస్టింగ్ 8% పడింది। ఎందుకు నో అంటున్నారు చెప్పే ప్రయత్నం చేయండి। 92% మంది ఎస్ అంటున్నారు। తప్పు చేశామా వేసి పడేయాల్సింది ఆ డాష్ గాల్ని, చాలా కోపం వస్తూ ఉంటుంది। ఒక క్రికెట్ని బేస్ చేసుకుని ఇన్ని మాటలు అంటారా? ఇదే షహబాజ్ షరీఫ్ని ఎందుకు ప్రశ్నించలేదు నువ్వు? ఎందుకు నువ్వు ప్రశ్నించలేదు యూసఫ్? అలాగే ఈ దుర్మార్గుడు షాహిద్ అఫ్రిది, ఆ రోజు వెళ్ళి ర్యాలీలు చేసావే, నీ జెండా పట్టుకొని చేసుకో నీ కోసం, నువ్వరే మీ స్వార్థం కోసం మీరు బతికే ప్లేయర్లు రా మీరు, మీ స్వార్థం కోసం, మీ ఎగ్జిస్టెన్సీ కోసం బ్రతికే మీకు, దేశం కోసం బ్రతికే ఇక్కడి ప్రజలకు చాలా తేడా ఉందిరా। మిమ్మల్ని ఇన్నాళ్ళు కనీసం ఒక క్రికెటర్గానైనా ఎక్కడైనా మచ్చుకైనా అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందిరా ఈ రోజుతో। మీరు మీ ప్రవర్తన, సూర్యకుమార్ యాదవ్ని సుహర్ కుమార్ యాదవ్ అంటావా? నిన్నేమనాలి అప్పుడు? యూసఫ్, మొహమ్మద్ యూసఫ్, వాట్ షుడ్ ఇండియన్ షుడ్ కాల్ యూ? If you call Surya Kumar Yadav as a Suhar Kumar Yadav, then what should Indians should call you? Mr. Idiot. Mr. Idiot. And I can't lose tongue myself off like yourself. నేను నీలా నా టంగ్ అంతా లూజ్ చేయలేను, ఎందుకంటే నువ్వు అన్నావు కదా సంస్కారం అని చెప్పి, మాకున్న సంస్కారం మీ ముందు మీ సంస్కారం అర్థమవుతోంది కదా। మీరు కదా కాళ్ళు పట్టుకుంది, వెళ్ళి ఎవరు కాళ్ళు పట్టుకున్నారో తెలీదా? బాబు కాపాడు అని చెప్పి కాళ్ళు పట్టుకు